వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సమూల మార్పులు తీసుకొచ్చింది తెలంగాణ రవాణా శాఖ. వాహనదారులకు ఆర్టీఏ సేవలను మరింత సులభతరం చేసేందుకే ఆన్లైన్ ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా షోరూమ్ నుంచే వాహన రిజిస్ట్రేషన్కు సంబంధించిన డాక్యుమెంట్లు పొందేందుకు అవకాశం కల్పించింది. ఈ సేవలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో వాహనదారులకు సేవలు మరింత పారదర్శకంగా అందించేందుకు వీలుంటుందంటున్న ఆర్టీఏ జేటీసీ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. షోరూంలో కొన్న వాహనాలకు సంబంధించి కొత్త నిబంధన పెట్టింది తెలంగాణ రవాణా శాఖ. దీనికి సంబంధించి ఎట్లా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ సార్, చెప్పండి, దీనికి సంబంధించి అంటే ఈ కొత్త నిబంధన తీసుకురావడానికి కారణాలు ఏంటి? మనం జనవరి 24 ఈ 2026లో నుంచే ఈ షోరూంలోనే ఈ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మన విధానాన్ని అమలు చేయడం జరిగింది. అయితే జనవరి 24 నాడు నుంచి అమలు చేసే ప్రక్రియలో వాహనదారుడు, కొనుగోలుదారుడు ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని ఫైనాన్షియర్కి సంబంధించినటువంటి సంతకాలతో కూడిన పత్రాలు వీటన్నిటిని కూడా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఆ ఫామ్స్ కొరియర్ ద్వారా కావచ్చు, పోస్ట్ ద్వారా కావచ్చు, లేదా ఇతర మన ఎవరైనా షోరూమ్ రిప్రజెంటేటివ్ ద్వారా ఆర్టీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలని చెప్పేసి మనం మార్గదర్శకాలు జారీ చేశాము. అయితే ఆ ప్రక్రియలో కూడా కొన్ని జాప్యం జరుగుతున్నటువంటి విషయాన్ని మేము ఈ 45 రోజులలో మేము ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఎట్టి పరిస్థితులలో ఈవెన్ ఫామ్స్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే సంబంధిత ఆర్టీఓ కార్యాలయానికి ఈ అప్లోడ్ చేసే ప్రక్రియను కూడా ఈ రోజు నుంచి మనం రవాణా శాఖ అమల్లోకి తీసుకురావడం జరిగింది. వాహనం కొనుగోలు చేసినప్పుడు ఆర్టీఓ ఆఫీస్కి రావడం, స్లాట్ బుక్ చేసుకోవడం, తర్వాత ఆ కస్టమర్కి సంబంధించిన పేపర్స్ అన్ని వెరిఫై చేసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ బాధ్యత మొత్తం షోరూమ్ నిర్వాహకుల మీద పెట్టారు. వారు ఏమైనా తప్పులు చేస్తే, ఒకవేళ ఏమైనా తప్పులు జరిగినా, నకిలీ పత్రాలు పెడితే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా మీరు అన్నట్టు షోరూమ్ నిర్వాహకుడి మీద ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా చాలా ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, వెహికల్ సంబంధించినటువంటి వాహనం కొనే ముందు సంబంధిత పత్రాలను వాళ్ళు వెరిఫై చేయాలి. ఆ తర్వాత ప్రభుత్వానికి చెందించాల్సిన లైఫ్ ట్యాక్స్ను కూడా క్యాలిక్యులేట్ చేసి లైఫ్ ట్యాక్స్ను కూడా ప్రభుత్వానికి జమ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. వాటన్నిటిని కూడా మళ్ళీ వెరిఫై చేయాల్సిన బాధ్యత రవాణా శాఖ సిబ్బంది. ఇప్పుడు కూడా ఏంటంటే ఏ పత్రము అంటే అడ్రస్ ప్రూఫ్, ముఖ్యంగా అడ్రస్ ప్రూఫ్ కావచ్చు, తర్వాత ఆ లైఫ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కావచ్చు, అన్నీ కూడా ఒకవేళ దాంట్లో కానీ ఏమైనా తేడాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సరైన పత్రాలు జోడించని పక్షంలో, సరైన లైఫ్ ట్యాక్స్ కూడా ప్రభుత్వానికి చెందించాల్సిన లైఫ్ ట్యాక్స్ విషయంలో కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మరింత సులభతరం చేయడానికి, ఎందుకంటే మనము ఇమ్మీడియట్గా ఇంతకుముందు స్లాట్ సిస్టమ్, ఎందుకంటే మనకున్నటువంటి మానవ వనరులు, మనకున్నటువంటి కంప్యూటర్ సిస్టమ్స్ దృష్టిలో పెట్టుకొని ఎవ్రీ ఆఫీసులో 100, 150, 200 స్లాట్స్ను మనము అందుబాటులో ఉంచడం జరిగింది. దానిలో భాగంగా వాహనదారుడు వాళ్ళకు అనువైన సమయంలో ఆఫీసుకు రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు వాహనదారు ఎట్టి పరిస్థితులు ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదు. ఈవెన్ పత్రాలు కూడా, మాన్యువల్ కూడా ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. షోరూమ్ నుంచి మాకు వచ్చిన వెంటనే మాకున్న ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు దాదాపు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా వితిన్ 24 అవర్స్, మ్యాక్సిమం 48 అవర్స్లో వాటిని ప్రక్రియ పూర్తి చేసి వారికి నెంబర్ అలాట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే ఈ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సులభంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాహనదారుడికి అందించే విధానం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ రోజు నుంచి ఆన్లైన్ విధానం అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా సెటిల్ చేసి పూర్తిగా కస్టమర్కి ఆర్టీఓ ఆఫీస్కు రాకుండానే అన్ని పనులు కూడా షోరూంలోనే సాగే విధంగా ఈ వెసులుబాటు తీసుకొచ్చినట్టుగా రవాణా శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ధనంజయ్ కలిసి కిరణ్, 10 టీవీ, హైదరాబాద్.